హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలండి. 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2-3 లవంగాలు, టీ స్పూన్ గసగసాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ధనియాలు వేసి ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని 1 టీ స్పూన్ వేసుకోవాలండి. మిగిలిన పేస్ట్ని తర్వాత వేసుకుంటాము. ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. చికెన్ లో ఆయిల్ అంతా పోయి నూనె పైకి వచ్చే వరకు మనం చికెన్ ని మగ్గబెట్టుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ చికెన్ కి పట్టేలా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కారం వేసాం కాబట్టి అడుగంటుతుందండి. ఫ్లేమ్ ఇప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. చికెన్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి. కొత్తిమీర, కరివేపాకు చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. ఈ చికెన్ ఫ్రై వెజిటేబుల్ పలావ్లోకి, ప్లెయిన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందివ్వండి.